ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి పదంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేడు ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోని బస్సు యాత్రలను రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1:30 మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం సున్నపురాళ్లపల్లి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచటం, ట్రూత్ సత్యము అనుసరించటం, ట్రావెల్ ప్రయాణము చేయటం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని ప్రజల భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సైకో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, ప్రజల భవిష్యత్తును చీకటిమయం చేశాడన్నారు. సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడని, ఆయన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు తాము సిద్ధమేనని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ సిద్ధమంటూ ప్రజలను బలవంతంగా తరలిస్తున్నాడని, ఇప్పుడు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ను అడుగడుగునా నిలదీయాలని, జగన్కు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని, జగన్ ఇక్కడకు రావడానికి వీల్లేదని ప్రజలు చెప్పారన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసింది ఎన్టీఆర్ అని, కరువు జిల్లాలను కరువు గడ్డును సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆంధ్రనివా, తెలుగు గంగ, నగిరి, గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈ రోజు వస్తున్నాడు, ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసుకుంటాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు. ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కోసం రాజకీయ పార్టీల ప్రచారంపై అనుమతులకు సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలని పలు రాజకీయ పార్టీలకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. అయితే ఇంటింటికి ప్రచారానికి సైతం ఈసీ అనుమతి తీసుకోవాలన్న నిబంధనపై ప్రధాన పార్టీలన్నీ అభ్యంతరం వెల్లిబుచ్చాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ సిద్ధమంటూ ప్రజలను బలవంతంగా తరలిస్తున్నాడని, ఇప్పుడు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ను అడుగడుగులా నిలదీయాలని, జగన్కు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని, జగన్ ఇక్కడకు రావడానికి వీల్లేదని ప్రజలు చెప్పారన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసింది ఎన్టీఆర్ అని, కరువు జిల్లాలను కరువు గడ్డును సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆంధ్రనివా, తెలుగు గంగ, నగిరి, గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈ రోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసులవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు. ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విజయవాడ నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులేనని, అందులో వాకర్స్ పాత్ర ఎక్కువగా ఉంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. వాకర్స్కు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో వాకర్స్తో పరిచయ కార్యక్రమాన్ని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి ఆలోచనలు, సమస్యలపై కాసేపు ముచ్చటించారు. వాకర్స్తో టీ తాగి సందడి చేశారు. కేశినేని చిన్నితో ఫోటోలు దిగేందుకు వాకర్స్ ఆసక్తి చూపారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో వాకర్స్ పాత్ర గొప్పదని, అందుకే వారితో పరిచయం అయ్యేందుకు వచ్చానన్నారు. ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పరిచయ కార్యక్రమంలో బొప్పన భావకుమార్, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ అంటే విజయవాడకి పేరు వచ్చే కాలేజీల్లో విజయవాడ పేరు చెప్పంగానే సిద్ధార్థ అనేది ఒక బ్రాండ్. అటువంటి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో అందరి ఆత్మీయులు, ఎప్పటి నుంచో పెద్దలు, ఎప్పటి నుంచో విజయవాడ నగర అభివృద్ధిలో కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు. వీరందరూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తులు. వీరందరినీ ఆత్మీయంగా కలవడానికి వచ్చినందుకు, వారు చూపించిన ఆదరణ, వారితో మాటామంతి కలిపిన విధం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవి కుటుంబ సభ్యులు, అంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు ఇవాళ ఆత్మీయంగా అందరూ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా పార్టీకి కానీ వాళ్ళ విజయవాడ నగర అభివృద్ధిలో కానీ కృషి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశం మళ్ళీ తప్పకుండా ప్రతినిత్యం ఈ వాకింగ్ గ్రౌండ్కి వస్తానని వారందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈరోజు మన శివనాథ్ గారు మన ఎంపీగా పోటీ చేస్తే, విజయవాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ గారు మా గ్రౌండ్ రావడం జరిగింది. వారికి మేము అందరం సాధారణంగా ఆహ్వానించి వారు అందరినీ ఓటేయమని అభ్యర్థించారు. మేము అందరికీ సానుకూలంగా ఇక్కడ వాకర్స్ అందరం మేము వారికి తెలియజేశాము. అంతవరకు అందరికీ ధన్యవాదాలు సార్. శివనాథ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున. చిన్ని గారు మాకు మాట ఇచ్చినట్టు చిన్ని గారు, లోకేష్ గారు ఈ గ్రౌండ్కి వస్తారండి. ఖచ్చితంగా అది మనం అందరం చూస్తాం. 100% చిన్ని గారు ఏదైతే చెప్పారో, ఒక్క అసెంబ్లీ పార్లమెంట్ కాదు, విజయవాడ పార్లమెంట్ ఒక్కటే కాదు, విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లను నేను ఛాలెంజింగ్గా తీసుకున్నానని చెప్పారు. ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు. ఆల్రెడీ చిన్ని గారి అనౌన్స్ చేయగానే విజయం అనేది తథ్యమైపోయింది. మిగతాది ఏంటంటే మిగతా 7 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉందో ఆయన భుజాల మీద వేసుకున్నారో అది చేస్తారు, చేసి చూపిస్తారని కూడా మేము
గట్టిగా నమ్ముతున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని 10 ఏళ్లలో గద్దె రామ్మోహన్ చేసింది ఏమీ లేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఆళ్లచల్లారావు రోడ్ నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. 10 ఏళ్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసింది శూన్యమని, ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పులో వైసీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్కు గిఫ్ట్గా ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మోసం చేశారు, ఏ విధంగా 40 స్థానాలు 60 స్థానాలు 70 స్థానాలు ఇస్తానని చెప్పని 24 స్థానాలు ఇచ్చి మళ్ళీ ఇంకో 3 స్థానాలు తీసేసి 21 స్థానాలు ఇచ్చారు. కేవలం 2 పార్లమెంటు స్థానాల వరకే ఇచ్చి జనసేన పార్టీని మోసం చేస్తున్న చంద్రబాబు దగ్గర మేము ఉండలేము. ఈరోజు అన్ని వర్గాల ప్రజానికానికి మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము అందరం గారు ఉంటామని చెప్పని ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఒక సోదరులాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం గారా రాము గారిని కానివ్వండి, లేకపోతే జనసేన పార్టీ నాయకులు అందరం గారా ఎవరైతే మా పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికి గారా మేము అండగా ఉంటూ అందరం గారు కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి రేపు 2024లో ఒకటే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జెండా ఎగరేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 24వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది. 2019 ఇప్పటి వరకు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది, అన్ని విధాలు కూడా మాకు చాలా చక్కగా ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం కానివ్వండి, మీరు రావాల్సిన పనులు అయితే చెప్పకుండా మీ అందరికీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిన వాళ్ళందరి దీవెనలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ రెండు కాళ్ళతో ముందు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలో దాంతోపాటు అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి మేలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజా వాక్కుగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటాను. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఏమి లేవు, జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వమే ప్రజల యొద్దకు వస్తుంది, మాకు సమస్యలు ఏమి లేవు, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము, మీకు ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా హారతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మాతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జగన్ గారి పాలనలోనే మాకు అభివృద్ధి చెందింది. అనేక విధాలుగా మాకు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి అందరిని కూడా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ డివిజన్ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, పెద్దలు అందరూ కూడా గృహసారథులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తమ మద్దతు ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం మాజీ టీడీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు టీడీపీ మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందేపు జగదీష్, గుండూరి మహేష్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కారణంగా తాము తెలుగుదేశం పార్టీని వీడవలసి వచ్చిందని తెలియజేశారు. అనేక సందర్భాల్లో బోండా ఉమా తమను ప్రలోభపెట్టి పదవులు ఇప్పిస్తానని మమ్మల్ని వ్యక్తిగతంగా వాడుకున్నారు అని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తాము వైసీపీలోకి చేరడం జరిగిందని చెప్పారు. బోండా ఉమా వైసీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, అయితే సీఎం జగన్ ఆయన నిజస్వరూపం తెలుసుకుని పార్టీలోకి రానివ్వలేదు అని పేర్కొన్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు, నియోజక
వర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తులని కొనియాడారు. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేశారని, ఏ సామాజిక వర్గానికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి దందా నడిపారని ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తామంతా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లంపల్లికి మద్దతుగా నిలుస్తామని అన్నారు. డైరెక్టర్ చేసావు, ఇంకా అనేకమైన పదవులు చేసావు, అయినా నీ దాహం తీరలేదు. 2019లో మళ్ళీ టికెట్ రాలేదని చెప్పేసి, రావట్లేదని చెప్పేసి మళ్ళీ పార్టీ మారటానికి చూసావు. 2019లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మా కార్పొరేటర్లందరికీ ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోదామని అన్నారు. ఎవరం కూడా సస్యం రానన్నాం. ఇతని మాటలు నమ్మకోకుండా నువ్వు స్వార్థపరుడివి, నువ్వు ద్రోహివి పార్టీకి. నువ్వు ఎమ్మటే సెకండ్కి ఒక నిర్ణయం 2014లో వైసీపీలోకి వెళ్ళిపోదామన్నావు, 2019లో ఓడిపోకంగానే వైసీపీలోకి వెళ్ళిపోదామన్నావు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బేరం పెట్టుకుని వచ్చారు. కానీ నీ నిజ స్వరూపం తెలిసి నేను పార్టీలో జాయిన్ చేసుకోలేదు. మా లాంటి వాళ్ళని చిన్న వాళ్ళని మేము పార్టీలో జాయిన్ అవుతామని అంటే ఇక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది కాకూడదని ఎలక్షన్కి ముందు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ నీ ప్రవర్తన వల్ల, కేవలం మీ ప్రవర్తన వల్లే మేమందరం కూడా బయటికి రావాల్సి వచ్చింది. ఈరోజు డెఫినెట్గా రానున్న రోజుల్లో ఎల్లంపల్లి గారు ఇక్కడ పెద్ద మెజారిటీతో గెలుస్తారు. అన్ని స్థాయిల్లో అందరి ప్రజలకి కూడా తగిన న్యాయం చేస్తారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి ఏంటో చూసాం. ఈరోజు అలాంటి అభివృద్ధి, అలాంటి సామాజిక న్యాయాలు ఇక్కడ జరిగే విధంగా జరగాలి అంటే సాత్వికుడైన, అందరికీ అందుబాటులో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినా కూడా డౌన్ టు ఎర్త్లో ఉండి ప్రతి ఒక్కళ్ళని రాగానే కౌగిలించుకొని పలకరించి మాట్లాడేటువంటి వెల్లంపల్లి గారిని గెలిపించాలని నా బ్రాహ్మణ సోదరులను కానీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. అంటే చూడండి ఎంత మొత్తం మార్పు చేశాం. అలాంటి వ్యక్తిని మనం వదిలేసుకున్నాడే అని చెప్పి ఆయన బాధపడాలి తప్పించి మేము బాధపడాలి. ఎందుకంటే మమ్మల్ని చాలా మానసికంగా, నన్ను కానీ నా భార్యని కానీ కొన్ని విషయాలప్పుడు బాధ పెట్టాడనే ఉద్దేశంతో తప్పని పరిస్థితిలో వెల్లంపల్లి గారిని మనకి అండగా ఉంటా అన్నాడు. నిన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. ఆయన కూడా మాకు ప్రత్యక్షంగా మాకు మేముంటూ బహుకరించి మేమందరం ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యి, తమ్ముడు మీరందరూ కూడా నేనుంటాను మీకు అండగా అనే ఒక అండ ఇచ్చాడు ఆయనకి. ఆ సంతోషంతో వచ్చాం. ఎందుకంటే బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ డివిజన్లో అంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవకూడదు అనే కాన్సెప్ట్ అంతే. ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ నేత డుండి రాకేష్ విమర్శించారు. రాజకీయంగా మాట్లాడాలని బోండా ఉమ్మపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సింగ్నగర్ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేత డోండి రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్య వైశ్య ద్రోహి వెల్లంపల్లి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్ అని విమర్శించారు. ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేక బోండా ఉమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన లబ్ధి చెప్పకుండా బోండా ఉమపై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో వెల్లంపల్లి ఒక మంచి అయినా చేశారా అని ప్రశ్నించారు. మీరు చేసిన చెడు గురించి తాము ఆధారాలతో సహా నిరూపించగలమని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాలను 11 అంశాలతో కూడిన కరపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బోండా ఉమా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఇతను గెలవడన్న సంగతి ఇతనికి కూడా తెలుసు. కేవలం ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు తప్ప అంతకుమించి ఇంకోటేం కాదు. మేము ఇందులో 10 అంశాలు పెట్టాం. ఆర్యవైశ్య టెంపుల్ గురించి కానీ, పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారి విగ్రహాల గురించి కానీ, లేని పక్షాన సత్రాలకు సంబంధించిన బిల్డింగుల విషయం కానీ, ఆర్యవైశ్యులకు అత్యున్నత పదవుల గురించి కానీ, ఏదైతే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎలా సహకరించారు, ఎక్కడ సహకరించారు అనేది క్లియర్గా రాయటం జరిగింది. వీటి మీద మా వాళ్ళందరూ కూడా చెప్తారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, దయచేసి నీకు చేతనైతే ఓట్లు కావాలంటే అడుక్కో, ముష్టి ఎత్తుకో, అది వేరే విషయం. కానీ
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకోం. ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఈ పాంప్లెంట్ తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. నీ నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కానీ నీ తెత్తులు కానీ మాలో ఎవరి మీదైనా నీవు దీని మీద చర్చకు రావటం నీకు చేత కాదు. వ్యక్తిగతంగా మాట్లాడటం బ్రహ్మాండంగా వచ్చు. నీ పక్కన ఉన్న లంబు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఒక అవకాశం మాకు కల్పించి చెన్నగిరి రామన్ అనే వ్యక్తికి పదవి ఇచ్చాడు. సీట్ ఇచ్చిన వెంటనే అందరూ చేతులు దులిపేసుకుంటారు. కానీ మా నాయకుడు ఎలాగైనా ఈ వ్యక్తిని గెలిపించుకోవాలి, వీళ్ళు మృదు స్వభావాలు సాధుజీవులు ఎవరికి హాని చేయరని చెప్పి ఆయనే ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఆయన గెలిపించుకున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇలా పదవి ఇచ్చి పేరిచ్చి ఆర్యవయసులు అందరిని అక్కడం చేసుకున్నటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. నువ్వు 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి కనీసం ఒక కుర్చీ లేదు, ఒక ఆఫీస్ లేదు, అలాంటి కార్పొరేషన్గా నువ్వు ఇచ్చేస్తున్నావు, అడ్డుపడుతున్నావు. దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఆర్యవయసులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున అలాగే అభివృద్ధి చేసినటువంటి బోండా ఉమామహేశ్వరరావు పక్కనే ఉన్నారని ఈ పత్రికా ముఖంగా తెలియపడుతుంది. కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇస్తానంటూ సినిమా సెట్టింగ్ వేసి డ్యామ్ కట్టి సీఎం జగన్ చేసిన హడావుడికి ప్రజలు ఫక్కున నవ్వారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. 5 సంవత్సరాలుగా సాగునీటి సమస్యను పట్టించుకుని జగన్కు ఆ ప్రాంత ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తుందని ఆయన ఆరోపించారు. అర్చకులపై దాడి బెదిరింపులు చేయడం రాక్షసత్వమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలో అర్చకులు బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు నచ్చిన పార్టీకి ఓట్లు ఉపయోగపడుతుందని చెప్పి రాయలసీమకు వచ్చిన నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి రాయలసీమ ప్రజలు ఎవరినడిగినా కూడా చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ అని అలాగే మోసం చేశాడు. అందరినవా నీళ్లు తేలేకపోయాడు. గాలి నగర పనులు గాలికి వదిలేశాడు. తెలుగుగా బద్వేలుకి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. బద్వేలు సాగర్ని ఖాళీ పెట్టాడు. టోటల్గా నువ్వు ఖర్చు పెట్టిన రాయలసీమలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పొలాలన్నీ బీడి పెట్టి ప్రచారానికి 110 చెరువులైన ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాల ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం టెట్, డిఎస్సి వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పెద్దప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రబల ఊరేగింపు, వివిధ వేషధారణలు, నృత్యాలు, కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పెద్దప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పెద్దప్రోలు భక్తజన సందోహంగా మారింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారు ఆలయానికి చేరుకోగా భక్తులు గ్రామోత్సవంలో వేలాది మంది పాల్గొని మేళతాళాల మధ్య అమ్మవారి ఆలయానికి వచ్చారు. ప్రభుల ఊరేగింపు, వివిధ వేషధార నృత్యాలు, కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల ఇబ్బందికి గురి కాకుండా ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయగా క్యూలో నిలిచి భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్తో తెరకెక్కిన భరతనాట్యం చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుణ్ణి ఉత్కంఠపరిచేలా ఉంటుందని, ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. నగరంలో భరతనాట్యం చిత్ర బృందం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే మాట్లాడారు. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఏప్రిల్ 5వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి తానే కథను రాసనని, రాసే సమయంలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తానని అనుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించాల్సి వచ్చిందన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుణ్ణి ఉత్కంఠపరిచేలా ఉంటుందని చెప్పారు. అనంతరం ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ మాట్లాడుతూ, ప్రొడ్యూసర్గా ఇది తనకు తొలి చిత్రమని, అమ్మవారి ఆశీర్వచనాలతో ఈ చిత్రం ప్రమోషన్స్ విజయవాడ నుంచి ప్రారంభించామని చెప్పారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విజయవాడకు వచ్చామని, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్తున్నామని తెలియజేశారు. పిఆర్ బ్యానర్స్ పైన ఈ చిత్రం విడుదల కానుందన్నారు. తదనంతరం డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ, తన తొలి చిత్రం దొరసాని పెద్ద హిట్ అయిందన్నారు. ఆనంద్ దేవరకొండతో తొలి చిత్రం తీశానని, రెండో చిత్రం కూడా నూతన నటీనటులతో తీశానని చెప్పారు. భరతనాట్యం అనే టైటిల్ మూవీకి రిలేటెడ్గా ఉండబోతుందన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు అజయ్ ఘోష్, కమెడియన్ హర్షవర్ధన్ నటించారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, టీజర్కు విశేష స్పందన లభించిందన్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని, ఏప్రిల్ 5న ప్రతి ఒక్కరూ థియేటర్స్కు వచ్చి చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. చిత్రం ప్రమోషన్స్లో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు విశేష స్పందన లభించిందని తెలియజేశారు. రాసేటప్పుడు ఒక క్యారెక్టర్ గురించి ఆలోచించాను అనమాట. ఆ క్యారెక్టర్ స్టోరీలో ఇలా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అంటే ఎవరికి సూట్ అవుతుందో చెప్పగలుగుతాను, బట్ ఇలా అనుకొని అయితే రాయలేదు. లేదు, ఫస్ట్ నా హెయిరే ఇలా ఉంటుంది, మన పక్కింటి అబ్బాయి లాగానే ఉండే క్యారెక్టర్ అనమాట. మనం చూసి అరే వీడు ఇట్లా ఉన్నాడేంటి అనే క్యారెక్టర్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే క్యారెక్టర్. సో వెరీ సింపుల్ అండ్ ఎవరైనా చేయగలుగుతారు, ఎవరైనా జీవించగలిగే క్యారెక్టర్ అండి. హాయ్, నేను మీనాక్షి గోస్వామి, నేను ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. और చాలా మంచి మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ ఉంది. చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ దోర్సాని డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర సార్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. और మా టీం ఇక్కడే విజయవాడనా సార్, విజయవాడకి మా మూవీ ప్రమోషన్కి వచ్చాడు. అంటే ఇప్పుడు మీకు చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఇదివరకు చేసిన సినిమాల్లో కాకుండా వేరే క్యారెక్టర్లో ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళని. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా క్రైమ్ కామెడీలోనే ఇప్పటి వరకు మన తెలుగులో కావచ్చు, ఇప్పుడు ఓటీటీలో వేరే లాంగ్వేజెస్లో కూడా అన్ని మనం సినిమాలు చూస్తున్నాం. బట్ ఈ పాయింట్తో ఇప్పటి వరకు ఎవరు ఈ పాయింట్తో టచ్ చేయలేదు. సో అది న్యూ పాయింట్గా ఉంటూ అది మనని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ స్ట్రగుల్ ఎప్పుడూ ఉంటుంది, అంటే రెండూ ఉంటాయి. ఇక్కడ ఒక హ్యాపీనెస్, ఒక కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫైట్ కూడా కొత్త వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఉంటుంది, కానీ ఏం చేస్తే ఆ డెలివరీ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, మా డైరెక్టర్ అనుకున్నది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది వాళ్ళకి తెలియదు. బట్ నాకు అలవాటుగా కూడా అయింది. అక్కడ ఆనంద్ దేవరకొండకి అసలు ఇప్పుడు సూర్యకి తెలుగు తెలుసు, బట్ ఆనంద్కి తెలుగు మాట్లాడటం కష్టమయ్యేది. నేను దొరసాని సినిమా సింక్ సౌండ్లో చేశాను. అది ఒక తెలంగాణ గ్రామంలో జరిగే కథ, దాన్నే అచీవ్ చేయగలిగాను. ఇది నాకు కష్టం అవ్వలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.